మనకు ఈ కాలంలో ఆడవాళ్ళ మీద ఏదైనా అఘాయిత్యం జరిగిందనుకోండి, అది సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఫాస్ట్ గా ఉండడం వల్ల ఆడవాళ్ళ మీద ఏదైనా అఘాయిత్యం జరిగిందనుకోండి, అంటే యూటీజింగ్ వల్ల ఎవరైనా చనిపోయారనుకోండి, లేదంటే గ్యాంగ్ రేప్ గానీ జరిగిందనుకోండి, మనకు సెకండ్ల వ్యవధిలో మనకైతే తెలిసిపోతుంది. అదే మనకు 1998 చూసుకున్నట్లయితే 1998 లో మీడియా అనేది అంత స్పీడ్ గా లేకపోవడం వల్ల అప్పుడు ఏదైనా యూటీజింగ్ వల్ల ఎవరైనా చనిపోయినా సరే, లేదంటే ఏదైనా గ్యాంగ్ రేప్ వల్ల ఏ ఆడపిల్ల అయినా అన్యాయంగా చనిపోయింది అనుకోండి, అది దేశవ్యాప్తంగా సంచలనం రేగేదన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే 1998లో మద్రాసులో ఒక ఈవ్టీజింగ్ కేసు అయితే అప్పటి కాలంలో భారతదేశం మొత్తం సంచలనం అయితే చెలరేగింది. సో ఇప్పుడు మనం ఆ ఈవ్టీజింగ్ కేసు గురించి అయితే చూద్దాము. అయితే ఇది మనం ఈవ్టీజింగ్ కేసు అంటే సరిపోదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఈవ్టీజింగ్ వల్ల ఒక ఆడపిల్ల తల పగిలిపోయి ఆమె హాస్పిటల్లో కొన్నాళ్ళు ఉండి దాని తర్వాత చనిపోయింది. ఇది 1998లో జరిగింది. అయితే 1998లో మీడియా అనేది అంత స్పీడ్ గా లేకపోవడం వల్ల ఇది అంతగా జనాలకు తెలియలేదు. అయితే దాని గురించి నేను పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం అయితే ఈ వీడియోలోనైతే చేస్తాను. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, అలాగే పొలిటికల్ గా సంబంధించిన ఇష్యూస్ గురించి అయితే నేనైతే వీడియోలు చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి చాలా గంటలైతే కష్టపడవలసి ఉంటుంది. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసిన పనికి, అలాగే నా ఛానల్ కి మీరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సంఘటన చెన్నైలో 1998 జూలై 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. చెన్నైలో యాతిరాజ్ అనే ఒక కాలేజ్ అయితే ఉంది. ఆ కాలేజీలో BBA 2వ సంవత్సరం చదువుతుంది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి సారికా షా. ఆమె తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి కాలేజ్ బయట ఈ ముగ్గురు కలిసి జ్యూస్ షాప్ దగ్గర జ్యూస్ అయితే తాగుతున్నారు. ఆ సమయంలో 8 మంది యువకులు ఒక ఆటోలో వాళ్ళ దగ్గరికి వచ్చి ఆపడం జరిగింది. వారిలో ఒకరు సారిక మీద నీళ్లు పోశారు. మరొకతను ఆటో దిగి సారికను గట్టిగా పట్టుకుని ఆటోలోకి లాగాడు. ఈ ఊహించని పరిణామంతో సారిక నివ్వెరపోయింది. అయితే సారిక తనను తాను రక్షించుకొని ఆటో దిగి వెళ్లిపోదామని అనుకుంది. ఈ లోపే ఆటో అయితే వేగంగా వెళ్ళింది. ఆ క్రమంలోనే ఆటో ముందు సీట్ లో కూర్చున్న ఒక వ్యక్తి తూలి సారికపై పడడం జరిగింది. దాంతో ఆమె ఆటోలో నుంచి నేలపై పడిపోయింది. ఆమె ఆటోలో నుంచి నేలపై పడిపోయినప్పుడు ఆమె తలకు బలమైన గాయం తగిలింది. ఆమె అలా కింద పడడంతోనే ఆటోలో ఉన్న వాళ్ళంతా ఆటో దిగేసి అక్కడి నుంచి పారిపోయారు. అప్పటి కాలంలో అది దేశం మొత్తం సంచలనమే సృష్టించింది. వెంటనే చుట్టూ ఉన్న జనం సారిక దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆమెను వెంటనే అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా అపోలో హాస్పిటల్ కి తీసుకువెళ్లడం జరిగింది. అప్పటి నుంచి 5 రోజుల వరకు సారిక మృత్యువుతో పోరాడింది. చివరకు జూలై 24న ఆమె మరణించింది. ఆమె అప్పుడు మరణించడంతో దేశం మొత్తం నిరసన జ్వాలలు అయితే రగిలాయి. అయితే ఆ రోజు ఆమెకు పుట్టినరోజు. ఈ సంఘటన చెన్నైలో పెద్దగా కలకలమే రేగింది. మహిళల పట్ల పోలీసులు చూపుతున్న భద్రత పట్ల అప్పటి ప్రజలు పోలీసు అధికారుల పైన విమర్శలు గురిపించడం జరిగింది. ఇందుకు కారణం ఏమిటంటే పోలీసులు మొదటగా దీన్ని ప్రమాదంగా గుర్తించి కేసు నమోదు చేయడం జరిగింది. కానీ అప్పటి కాలంలో మీడియా అంత బలంగా లేకపోవడం వల్ల దీనికి సంబంధించిన న్యూస్, అలాగే దీనికి సంబంధించిన వీడియోలు వాళ్ళైతే వాళ్ళ ఛానల్లోనైతే టెలికాస్ట్ చేయడం జరిగింది. చివరికి ప్రజల నిరసనల ఫలితంగా పోలీసులు ఆ 8 మందిని అరెస్ట్ చేశారు. అయితే వాళ్ళను ఎలా అరెస్ట్ చేశారని మనం చూసుకున్నట్లయితే ఈ సంఘటన జరిగిన రోజు అంటే జూలై 18వ తేదీన ఆ రోజు మధ్యాహ్నం యతిరాజ్ కాలేజ్ అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఆ కాలేజ్ కి సమీపంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం అయితే జరిగింది. దానికి 600 మంది వరకు ఆ కాలంలో హాజరయ్యారు. అయితే ఈ 600 మందిలో చాలా వరకు ఆటోలోను, రిక్షాలోను ఆ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. అలా ఆటోలో వచ్చిన వారిలో సారిక పైన ఎవరైతే అత్యాచారం చేశారనేది తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. అయితే ఈ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత పోలీసులు 9 మంది అనుమానితులను గుర్తించి వాళ్లను కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే కోర్టులో వాద ప్రతివాదనలు కూడా నడిచాయి. సెషన్స్ కోర్టు వారు ఈ 9 మందికి 5,000 జరిమానా విధించారు. అయితే ఈ 9 మంది హైకోర్టులో అప్పీల్ అయితే దాఖలు చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 9 ఏళ్ల తర్వాత అంటే 2008 వరకు ఈ కేసుకు సంబంధించి వాదనలు హైకోర్టులో జరిగాయి. చివరకు హైకోర్టు సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. చివరకు ఈ నిందితులకు శిక్ష పడాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే అప్పటి కాలంలో దేశం మొత్తం దీనికి సంబంధించిన నిరసన జ్వాలలు అయితే రగిలాయి. మహిళలకు సంబంధించి కొత్త చట్టాలు తీసుకురావాలని అప్పటి కాలంలో మహిళలు డిమాండ్ చేశారు. అయితే అప్పటి మహిళా సంఘాలు వాళ్లకు తీవ్రమైన శిక్షలు విధించాలని డిమాండ్ చేశాయి. అయితే దక్షిణ భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే 1998 అంటే ఈ కేసుకు ముందు వరకు ఈవ్టీజింగ్ అనేది ఒక నేరంగా పరిగణించే వాళ్ళు కాదు. అయితే ఎప్పుడైతే ఈ ఈవ్టీజింగ్ వల్ల ఈ సారిక అనే ఆమె చనిపోయిందో అప్పటి నుంచి ఈవ్టీజింగ్ అనేది ఒక నేరంగా పరిగణించబడింది మన దక్షిణ భారతదేశంలో. ఈ పరిణామం తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఈవ్టీజింగ్ కేసుని సీరియస్ గా తీసుకున్నాయి. అంతేకాకుండా ఆడవాళ్ళ మీద ఈవ్టీజింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళపై కూడా కేసులు అయితే నమోదు చేశాయి. ఆ కాలంలో ఈ ఈవ్టీజింగ్ కేసులపైన కూడా ప్రత్యేకమైన దృష్టి అయితే పెట్టడం జరిగింది పోలీసులు. 1998లో తమిళనాడు
ముఖ్యమంత్రి అయినటువంటి ఎం కరుణానిధి ఈ కేసును తీవ్రంగా పరిగణించడం జరిగింది. అప్పుడే కొత్తగా యూటీజింగ్ యాక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే అప్పటితో యూటీజింగ్ ఆగిపోతుందని వాళ్ళైతే అనుకున్నారు. అయితే దాని తర్వాత యూటీజింగ్ ఆగిందా? అప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఆడపిల్లల పైన అఘాయిత్యాలు జరగడం అనేది ఆగాయా లేదా? మీ ఉద్దేశం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ కేసు పూర్తయిపోయిన తర్వాత వైట్ బ్రిగేడ్ అనే మహిళా పోలీస్ బృందాన్ని ఆ కాలంలో ఏర్పాటు చేశారు. వీళ్ళు చేసే పని ఏంటంటే వీళ్ళు సివిల్ డ్రెస్ లో తిరుగుతారు. అయితే ఈ సివిల్ డ్రెస్ లో తిరిగేది పోలీసులే, కానీ ఆ పోలీసు మహిళలు వాళ్ళు సివిల్ డ్రెస్ లో తిరుగుతూ ఎవరైనా ఆడపిల్లల మీద యూటీజింగ్ చేస్తున్నారనుకోండి వాళ్ళపై చర్యలు తీసుకునే వాళ్ళు. ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా మనం తమిళనాడులో చూసుకున్నట్లయితే రోజుకి 100 యూటీజింగ్ కేసులు అలాగే మహిళలు వేధింపు కేసులు అయితే నమోదయ్యాయంట. అంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఆడపిల్లల పైన ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనేది. ఇది ఇప్పటి నుంచి కాదు, 1998 ముందు నుంచి అలాగే 1998 తర్వాత ఇటువంటి యూటీజింగ్ కేసులు నమోదైన తర్వాత కూడా ఆడపిల్లల పైన అఘాయిత్యాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అయితే కఠినమైన చట్టాలు అయితే తీసుకువస్తుంది, కానీ వాటిని అమలు చేయడంలో లోపం అయితే ఉందని నాకైతే అనిపిస్తుంది. అయితే ఈ సంఘటన తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే న్యూస్ మ్యాగజైన్ అయితే ఉంది కదా, న్యూస్ మ్యాగజైన్ లో పనిచేసే వాణి సరస్వతి అనే ఆమె కూడా ఈ యూటీజింగ్ ని ఎదుర్కొన్నానని ఆమె చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆమె ఏమని చెప్పిందంటే అమ్మాయిల పైన ఎప్పుడు దాడులు జరుగుతున్నాయని, సో వాటిని అరికట్టడం అనేది అప్పటి ప్రభుత్వానికి సాధ్యం కావటం లేదని ఆమె చెప్పింది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, సారికా షా అనే ఆమె యతిరాజ్ కాలేజీలో చదువుకుంటుందని చెప్పుకున్నాం కదా. అయితే ఆ కాలేజీ ప్రిన్సిపల్ అయినటువంటి వి కదాంబరి అంటే ఆమె మహిళ అయినప్పటికీ ఆమె మహిళలకు వ్యతిరేకంగా ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. అదేమిటని మనం చూసుకున్నట్లయితే వేధింపులకు గురైన అమ్మాయిలను కాదు, వేధింపులు గురి చేసిన వారిని ప్రశ్నించాలని ఆమె చెప్పింది. అయితే ఆమె ఒక విధంగా చెప్పాలంటే ఆడపిల్లలు ఎలా ఉండాలి అనే దానిపైన ఆమె ఇలా కామెంట్ చేయడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆడపిల్లలు డ్రెస్సింగ్ విషయంలో గానీ అలాగే ఆడపిల్లలు మాట్లాడే మాటల విషయంలో గానీ వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఇటువంటివి జరిగే అవకాశం లేదని ఆమె మనసులో మాట చెప్పడం జరిగింది. అందుకే వేధింపులు జరిగిన అమ్మాయిని కాకుండా అబ్బాయిలను ఎందుకు ఇలా మీరు వేధింపులకు గురి చేస్తున్నారు అనే దానిపైన పరిశీలించాలని ఆమె చెప్పింది. ఆ కాలేజీకి సంబంధించిన యూనివర్సిటీ ఉంటుంది కదా, ఆ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ అయినటువంటి పిటి మనోహరన్ మాట్లాడుతూ దీనిని యూటీజింగ్ గా మాత్రమే కాకుండా లైంగిక వేధింపుగా ఈ సంఘటనను తీసుకోవాలని అతను చెప్పడం జరిగింది. అయినా ఇది నైతికత గురించి ఉపన్యాసాలు ఇచ్చే సమయం కాదని అతను చెప్పాడు. అయితే ఈ సంఘటన తర్వాత కూడా చెన్నైలో కేసులు అయితే నమోదవుతూనే ఉన్నాయి. 2013లో మనం చూసుకున్నట్లయితే 37 ఏళ్ల వయసున్న దుర్గా అనే మహిళ పైన ఇదే సంఘటన జరిగింది. ఈ దుర్గా అనే ఆమె లెదర్ ఫ్యాక్టరీలో ఒక సూపర్వైజర్ తమ దగ్గర పనిచేసే 4 అమ్మాయిలను కొంతమంది యువకులు వేధిస్తూ ఉంటే వాళ్లను వారించింది. దీనికి ప్రతిగా ఆ యువకులు ఆమె పైన కోపం పెంచుకుని ఆటోలో నుండి బలంగా లాగి ఆమెను కింద పడేశారు. బలమైన గాయాలతో ఆమె హాస్పిటల్లో పోరాడుతూ ప్రాణాలైతే విడిచింది. అదే చెన్నై రహదారుల్లో మరో మహిళ రక్తంతో తడిచిపోయిందని చెప్పవచ్చు. ఒక వ్యక్తిని హత్య చేస్తే ఆ వ్యక్తికి ఐపీసీ సెక్షన్ ప్రకారం ఆ వ్యక్తికి జీవిత ఖైదు విధించవచ్చు. అదే ఇలా యూటీజింగ్ వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతే ఆ నిందితుడిని యూటీజింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం ఆ వ్యక్తికి వేసే శిక్ష 1 ఏడాది జైలు శిక్ష మాత్రమే. అయితే యూటీజింగ్ ని బలమైన నేరంగా పరిగణించే చట్టాలు మన దగ్గర లేవని న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 290A AB ఒక స్త్రీని ఎవరైనా మాటలతో గాని చేతలతో గాని సైగలతో గాని వేధిస్తే వాళ్లకు 3 నెలల జైలు శిక్ష మాత్రమే మన ఐపీసీ సెక్షన్ ప్రకారం అయితే విధించబడుతుంది. అది కూడా అతను నేరం చేశాడని నిరూపణ అయితే. ఈ కారణం వల్లనే చాలా మంది మహిళలు యూటీజింగ్ కేసులు పెట్టడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ ముందుకు వచ్చినప్పటికీ ఆ స్త్రీకి న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. ఇంకా దారుణమైన విషయం ఏమిటని చూసుకున్నట్లయితే సారిక మరణించిన యతిరాజ్ కాలేజీ రోడ్డు మీద ఆ ఘటన తర్వాత ఆ కాలేజీ ప్రిన్సిపల్ తమ కాలేజీ విద్యార్థులకు గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చాడు. కాలేజీ గేటు వద్ద ఎవరు నిలబడకండి అని. ఇది ఫ్రెండ్ 1998లో యూటీజింగ్ సంబంధించిన కేసులు. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.